బాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశాక సడన్ గా తన మూవీ అన్నత్తయ్య షూటింగ్ కి రెడీ అయ్యాడు. మిగిలిన 40% షూటింగ్ కి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారట. జనవరిలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న రజనీ ఈ లోపే అన్నత్తయ్య షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాడట. అయితే అన్నత్తయ్య షూటింగ్ ఏర్పాట్లే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో శివ తీస్తున్న మూవీ అన్నాతయ్. ఎప్పుడైతే కోలీవుడ్ తలేవా పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిందో అప్పుడే అన్నాతయ్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. డిసెంబర్ లోపే పెండింగ్ 40% షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తుంది. జనవరి 14న పార్టీ అనౌన్స్మెంట్ అని తెలుస్తుంది. రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేలోపే అన్నాతయ్ షూటింగ్ పూర్తి చేసేలా ఫిలిం టీం ప్లాన్ చేసిందట. ఇక సూపర్ స్టార్ హెల్త్ విషయంలో ఫిలిం టీం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుందట. రజనీ, కీర్తి సురేష్ తో సహా నటీనటులు, సాంకేతిక బృందమంతా బయోబబుల్లో ఉండిపోతుందట. అంటే వీళ్లతో మరెవరూ కాంటాక్టులో వెళ్లకుండా, ఔటర్స్ లోనికి రాకుండా షూటింగ్ అయిపోయేంత వరకు ఫిలిం టీం అంతా ఒకే బృందంగా ఉంటుందని తెలుస్తోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రజనీ హెల్త్ మీద మరింత ఫోకస్ చేసిందట ఫిలిం టీం. ఇక అన్నాతయ్ బాబా కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతుందని, అలా పొలిటికల్ జర్నీకి ఈ సినిమా కూడా ప్లస్ అవుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. అన్నతయ్య మూవీ షూటింగ్ అంతా ఒకే షెడ్యూల్లో టోటల్ టీం అంతా బయోబబుల్లో ఉంటూ పూర్తి చేయబోతున్నారు. ఇక రజనీ ఫ్యామిలీ డాక్టర్ కూడా షూటింగ్ అయిపోయేంత వరకు తనకు అందుబాటులో ఫిలిం టీంతోనే ఉండబోతున్నారట. అన్నతయ్య మూవీకి ఆ స్థాయిలో స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసిందట సినిమా టీం. అలానే ఇందులో ముత్తు సాంగ్ను కూడా రీమిక్స్ చేయబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది.